సార్ ఇక్కడ భారతదేశం మిత్రదేశం అని అంటూనే అధ్యక్షుడు ట్రంప్ 25% సుంకాలు విధించడానికి కారణం ఏమై ఉండొచ్చు సార్? అంటే అదే మిత్రదేశం అంటే ఆయన బాధ ఏంటంటే మనం బ్రిక్స్లో భాగమయ్యేందుకు ఆయనకు వ్యతిరేకత. బ్రిక్స్లో మనం భాగం ఎందుకు అయ్యాము అర్థం కావాల్సింది ఏంటంటే అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణుల వల్లనే ప్రపంచంలో గ్లోబల్ సౌత్ అంటారు. గ్లోబల్ సౌత్ అంటే వెస్ట్రన్ కంట్రీస్ కాని దేశాలు అమెరికా దాడి నుంచి తమను తాము కాపాడుకోవటానికి గ్లోబల్ సౌత్ అంటే వర్తమాన దేశాలు ఎమర్జింగ్ ఎకానమీస్ తమలో తాము సహకరించుకోవటానికి బ్రిక్స్ ఏర్పడింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతో ఏర్పడింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా చేరింది. ఆ తర్వాత సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ ఇలాంటి దేశాలు కూడా చేరాయి. ట్రంప్కి అర్థం కావాల్సిందే బ్రిక్స్ అనేది అమెరికాకు ప్రత్యర్థి కాదు. బ్రిక్స్లో అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా కూడా ఉంది. మరి ఎందుకుంది? అమెరికాకు ప్రత్యర్థులైన చైనా, ఇరాన్ ఉంది, సౌదీ అరేబియా కూడా ఉంది అమెరికా అందులో. సో అందువల్ల బ్రిక్స్ను ఎందుకు దెబ్బతీస్తున్నాడు అంటే అమెరికన్ సుప్రీమసీకి బ్రిక్స్ ఎక్కడ కౌంటర్ అవుతుందో అని. ట్రంప్కి ఏంటంటే ఫ్రెండ్ లేదు, ఫో లేదు. అమెరికన్ సుప్రీమసీకి ఎదురు రాకూడదు. ఇప్పుడు డాలర్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కరెన్సీ వస్తుందని ట్రంప్ భయపడుతున్నాడు. దాని దరిదాపులో కూడా లేము. కానీ బ్రిక్స్ దేశాలు దేశీయ కరెన్సీలో వాణిజ్యం చేసుకుందాం, డాలర్తో ప్రత్యామ్నాయంగా ఒక ప్రయత్నాలు చేస్తున్నాయి. డాలర్ ఆధిపత్య పేమెంట్ వ్యవస్థ అయిన స్విఫ్ట్, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు. అలా డాలర్ డామినేటెడ్ పేమెంట్ సిస్టమ్ నుంచి ప్రత్యామ్నాయంగా మరో పేమెంట్ సిస్టమ్ని ఎవాల్వ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవన్నీ ట్రంప్కు నచ్చడం లేదంటే అమెరికన్ ఆధిపత్యానికి, అమెరికన్ సుప్రీమసీకి ఏ రకమైన సవాల్ ఎదురు కాకూడదు అనేది ట్రంప్ ఆలోచన. ఇక ఒకవైపు ఫ్రెండ్ అంటూనే ఎందుకు చేస్తున్నాడు? ఇండియాతో ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకోవటానికి అమెరికా, భారత్లు చర్చలు జరుపుతున్నాయి. ఈ ట్రేడ్ డీల్ అయిపోయింది అని కూడా ట్రంప్ అనేకసార్లు క్లెయిమ్ చేశాడు. కానీ నిన్న టారిఫ్లతో అర్థమైంది అంటే ట్రేడ్ డీల్ ఇంకా కుదరలేదు అని. ట్రేడ్ డీల్ ఎందుకు కుదరడం లేదు అంటే అమెరికా అగ్రికల్చర్ అండ్ డైరీ ఎక్స్పోర్ట్స్కు ఇండియాలో మార్కెట్ తెరవాలి అన్నది ట్రంప్ వాదన. కానీ ఇది భారతదేశం అంగీకరించడానికి సిద్ధంగా లేదు. వాస్తవంగా ట్రేడ్ డీల్లో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటానికి కొన్ని రకాల సడలింపులు అనండి, కొన్ని రాజీ సూత్రాలు అనండి, కొన్ని కన్సెషన్స్, రాయితీలు ఇవ్వండి అని ఇండియా ఆఫర్ చేసింది. ఇప్పుడు ఉదాహరణకు ఆటోమొబైల్స్ పైన, హై ఎండ్ ఆటోమొబైల్స్ పైన టారిఫ్లు తగ్గించండి అన్నది ట్రంప్ వాదన. ఆల్రెడీ లాస్ట్ బడ్జెట్లో హార్లీ డేవిడ్సన్, టెస్లా లాంటి హై ఎండ్ ఆటోమొబైల్స్ పైన సుంకాలను గణనీయంగా ఇండియా తగ్గించింది. దాదాపు సగానికి సగం తగ్గించింది. ఇంకా ఎక్కువ తగ్గించడానికి కూడా భారత్ సిద్ధంగా ఉంది. అలాగే అమెరికన్ విస్కీ పైన టారిఫ్లు తగ్గించాలి అనేది ట్రంప్ వాదన. దానికి కూడా మనం అంగీకరించాం. అలాగే అమెరికా నుంచి వచ్చేటువంటి కొన్ని రకాల కొన్ని అమెరికా నుంచి మోర్ డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి, అమెరికా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకోవాలని ట్రంప్ కండిషన్స్ పెడుతున్నాడు. దానికి కూడా అమెరికాలో మోడీ పర్యటన సందర్భంగా దాదాపు అంగీకరించాను. ఇప్పుడు F-35 యుద్ధ విమానాలు కొనడం పైన చర్చలు జరుగుతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒకప్పుడు 75% ఆఫ్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ మనకు రష్యా నుంచే ఉండేవి. ఇప్పుడు అది 36% తగ్గించుకున్నాం. సో అమెరికాతో డిఫెన్స్ ట్రేడ్ పెరుగుతుంది. అలాగే అమెరికాతో ఎనర్జీ ట్రేడ్ కూడా పెరుగుతుంది. ఇన్ని ఒప్పుకున్నా ట్రంప్ అంగీకరించడం లేదు. ఎందుకంటే ట్రంప్ కోరుకుంటున్నది ఏంటంటే, ఒకటి, అమెరికా అగ్రికల్చరల్ అండ్ డైరీ ప్రొడక్ట్స్కు ఇండియన్ మార్కెట్ తెరవాలని. అంటే ఉదాహరణకు అమెరికా బియ్యం, అమెరికా గోధుమలు, అమెరికా పాలు, అమెరికా చీజు మనం తెప్పించుకోవాలని. ఇది భారతదేశం అంగీకరించడం లేదు. ఎందుకు అంగీకరించడం లేదంటే ఈ దేశ ప్రజల్లో ఇప్పటికీ 50% మంది వ్యవసాయం పైన ఉపాధి ఆధారపడుతున్నారు. ఒక్కసారి ఫారిన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్కి మనం అనుమతిస్తే ఇండియాలో ఫార్మర్ దెబ్బతింటారు. ఇప్పుడు ఉదాహరణకు ఇండోనేషియా నుంచి విచక్షణ రహితంగా పామాయిల్ దిగుమతి చేసుకుంటే కేరళలో కొబ్బరి రైతులు నష్టపోయారు. అలాగే మీకు ఇప్పుడు ఆల్రెడీ ఫారిన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఇండియాలో అమ్ముతున్నారు. ఇంకా నీకు ఎక్కువగా అనుమతిస్తే
అవి చీప్, ఎందుకంటే అమెరికాలో అగ్రికల్చర్ పైన భారీగా రాయితీలు ఉంటాయి. ఇప్పుడు మన దేశంతో పోలిస్తే చాలా ఎక్కువ రాయితీలు ఉంటాయి. అమెరికా జనాభాలో 2% మాత్రమే అగ్రికల్చర్ పైన ఆధారపడుతున్నారు. ఇండియన్ జనాభాలో 50% అగ్రికల్చర్ పైన ఆధారపడుతున్నారు. అందువల్ల అమెరికా నుంచి వచ్చే చీపర్ అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ వస్తే మన దేశంలో ఉన్న రైతాంగం నష్టపోతారు. అందుకే భారత ప్రభుత్వం దానిపైన కాస్త గట్టిగా బిగుసుకొని కూర్చుంది. దీన్ని ఛేదించాలన్నది ట్రంప్ లక్ష్యం. ట్రంప్ ఈ టారిఫ్లు విధించేదంటే ఒక రకంగా బ్లాక్మెయిల్, అంటే అమెరికా డిమాండ్లకు భారతదేశం తలవంచాలి అన్నది లక్ష్యం. ఎందుకు ఇప్పుడు ఇంకొక కారణం కూడా ఏంటంటే అమెరికా ఆల్రెడీ ఇండోనేషియాతో, జపాన్తో, వియత్నాంతో, ఫిలిప్పీన్స్తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవన్నీ కూడా ఏకపక్ష ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు జపాన్ చాలా కాలంగా తన రైస్ మార్కెట్లోకి ఇతర దేశాలని ఎలో చేయలేదు. ఎందుకంటే జపాన్ రైస్ ప్రొడ్యూసింగ్ కంట్రీ కనుక రైస్ ఇంపోర్ట్స్ని ఎలో చేయలేదు. కానీ ఇప్పుడు జపాన్తో ట్రంప్ బలవంతాన బెదిరించి కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా జపాన్ ఇంపోర్ట్ చేసుకునే అమెరికన్ రైస్ 75% పెరగబోతోంది. అలాగే మీకు వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా అమెరికా వస్తువులపైన 0 డ్యూటీ విధిస్తామని అంగీకరించారు. 0. ఇక అమెరికా నుంచి వచ్చే ఏ వస్తువులపైన సుంకాలు విధించవు. కానీ అమెరికా మాత్రం ఇండోనేషియా వస్తువులపైన 19% సుంకాలు విధిస్తారు. ఎంత అన్యాయమో చూడండి. ఇండోనేషియా ఏమో అమెరికా వస్తువులపైన 0, ఎలాంటి టారిఫ్ విధించకూడదు. కానీ ఇండోనేషియా నుంచి వచ్చే వస్తువులపైన అమెరికా 19% సుంకాలు విధిస్తూ ఉంటుంది. దానికి కూడా ఆ దేశాలు ఒప్పుకున్నాయి. ఎందుకు ఒప్పుకున్నారో ఆ దేశాల లెక్కలు ఆ దేశాలకు ఉండవచ్చు, అది వాళ్ళ ఇష్టం అది. కానీ భారత్తో కూడా ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకోవాలి. అంటే ఉదాహరణకు జపాన్కు రైస్ ఎక్స్పోర్ట్స్కు అగ్రిమెంట్ కుదిరింది కనుక ఇండియాకు కూడా అమెరికన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎలో చేయాలి. వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలు 0 డ్యూటీలకు కూడా ఒప్పుకున్నాయి కనుక ఇండియా కూడా 0 డ్యూటీకి ఒప్పుకోవాలి అని. కానీ ఇండియాకు అది నష్టం. ఇప్పుడు ఈ టారిఫ్ల వల్ల నష్టం లేదా అంటే ఖచ్చితంగా నష్టం. ఇప్పుడు ఇదే టారిఫ్లు కనుక నిలబడితే, ఎందుకు నిలబడితే అంటున్నానంటే ట్రంప్ది నమ్మకం ఉండదు. ఇవాళ ఏం మాట్లాడతాడో రేపేం మాట్లాడతాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడు August 1 నుంచి మొదలవుతాయన్నాడు. అంటే August 1 ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకొక 20 hours, మీకు ఇంకా 16 hours ఉంది, 15 hours ఉంది. ఈ 15 గంటల్లో ఎనీథింగ్ కెన్ చేంజ్. ఇది ఇంగ్లీష్లో ఒక ఈడియం ఉంది, దేర్ కెన్ బి ఎ మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని. అంటే కప్పు మన పెదవికి తాకే లోపల స్లిప్ కావచ్చు అని. అది ట్రంప్ స్వభావం అది. కానీ ఈ సుంకాలే ఉంటే ఖచ్చితంగా కొన్ని ఇండియన్ ఎక్స్పోర్ట్ నష్టపోతాయి. ఉదాహరణకు ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, అలాగే జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఫార్మాసిటికల్స్, ఈ ఎగుమతులు దెబ్బతింటాయి అమెరికాకు మనం. అయితే ఇండియన్ ఎక్స్పోర్ట్ దెబ్బతినడమే కాదు, అమెరికన్ కన్జ్యూమర్స్ కూడా ఇవి కాస్ట్లీ అవుతాయి. ఇప్పుడు అమెరికాలో అమ్మే యాపిల్ ఫోన్లలో గణనీయమైన భాగం ఇండియాలో తయారవుతున్నాయి. అలాగే అమెరికాలో ఉండే ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్లు చాలా ఇండియాలో తయారవుతున్నాయి. ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ PLI అమలు చేశాక ఇండియాలో మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా పెరిగింది. ఇండియన్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు అమెరికాకు ఎగుమతి చేస్తుంది. అందువల్ల ఇప్పుడు అమెరికాలో ఈ ట్రంప్ విధించిన భారత్పై విధించిన 25% టారిఫ్ల వల్ల అమెరికాలో స్మార్ట్ ఫోన్ల ధరలు, ఆటోమొబైల్స్ ధరలు, ఔషధాలు, ఫార్మాసిటికల్స్ ధరలు, టెక్స్టైల్స్, గార్మెంట్స్ ధరలు, దుస్తుల ధరలు, అలాగే మీకు జెమ్స్ అండ్ జ్యువెలరీ పైన ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ డైమండ్స్ టు అమెరికా. సో వీటన్నిటి ధరలు పెరుగుతాయి. ఇది వన్ వేగానే ఇంపాక్ట్ ఉండదు, అమెరికన్ కన్జ్యూమర్స్ పై కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అందువల్ల భారత ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఇప్పుడు ఇన్ని రకాల ఎగుమతుల పైన సుంకాలు టారిఫ్ పెరుగుతుంది కనుక, ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ దెబ్బతింటాయి కనుక ఇండియా బేరానికి వచ్చి అమెరికా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కు, అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్కు మన ఎకానమీని తెరవాలి భారీగా అనే ఒత్తిడి తేవటానికి ట్రంప్ ఈ సుంకాలు విధిస్తున్నారు.